3-4 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతా ఉంటదనమాట. ఇక్కడ మేము చెప్పుకునే ప్రతిదీ కూడా ఏంటంటే 3-4 వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ పట్టవనమాట. ప్రతిదీ కూడా ఈజీగా కంప్లీట్ అవుతా ఉంటదనమాట. అవన్నీ ఏంటి అనేది తర్వాత సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, మనం పైథాన్‌లో మనకు కావాల్సింది ఏంటంటే, మనకి పైథాన్‌లో ఒక ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 1.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గాయ్‌కి కావాల్సిన థింగ్స్ అనమాట. ఏంటిదంటే, వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడం, వేరియబుల్స్‌ని వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి ఏం చేయాలంటే, కండిషనల్ స్టేట్మెంట్‌తో డీల్ చేయడం. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలానే లూప్ అంటారనమాట. ఈ లూప్స్ అనే వాటిని ఎలా డీల్ చేస్తారనేది. తర్వాత ఫంక్షన్స్ అంటారనమాట. ఫంక్షన్స్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్. ఆ తర్వాత మనకి ఏం కావాలంటే వీటితో పాటు మనకి ఒక డేటా స్ట్రక్చర్ కావాలన్నమాట. ఒక డేటా స్ట్రక్చర్తో డీల్ చేయడం. ఈ 5 టాపిక్స్ కనుక ఎవరికైతే వస్తాయో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బాయ్గా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ట్రీట్ చేస్తారనమాట. అంటే మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా మీరు బాగా వర్క్ చేయడం కనుక ఈ 5 టాపిక్స్ కనుక మీకు బాగా వచ్చేసినాయి అనుకో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే 1.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. ఓకే. వీటిలో మనకి బాగా ఎంత బాగా అయితే ఉంటుందో వాళ్ళందరికీ అంటే ఆల్మోస్ట్ చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు వాళ్ళందరూ కూడా మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గాయస్ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకునే కాన్సెప్ట్స్ ఇవన్నమాట. ఈ కాన్సెప్ట్స్ మీరు ఎంత తరువుగా ఉన్నారనేది చెక్ చేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధానం అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీ అందరికి కూడా గ్రూప్లో ఒక షేర్ చేశానమాట. ఏంటిదంటే మీ అందరికి కూడా ఏం చేస్తుందంటే లాట్స్ ఆఫ్ కంపెనీస్కి ఏం చేస్తున్నాయి అంటే టర్నింగ్ యాప్ అని ఒకటి ఉందన్నమాట. ఆ టర్నింగ్ యాప్లో మనం ఏం చేసాం ప్రీమియం అనేది తీసేసుకున్నాం అనమాట. ఆ ప్రీమియం ద్వారా మీరు అందరూ రిజిస్టర్ అయిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా మీ అందరికి కూడా ఏమవుతాయి అంటే ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ అయిపోయి మీ అందరికి కూడా మెయిల్స్ రావడం అనేది జరిగింది. అది కూడా మీకు ఏం చేసిందంటే లాస్ట్ 2 డేస్ బ్యాక్ మీకు ఏం చేశానంటే గ్రూప్లో షేర్ చేయడం అనేది చేస్తాను అనమాట. దాంట్లో ఎవరైతే మీరందరూ కూడా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి దాంట్లో ఏం చేస్తారంటే దాంట్లో రిజిస్టర్ అయ్యి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఆ రెజ్యూమ్ని ఎలా ప్లే చేయాలి అనే దాని గురించి నేను ఇండివిజువల్గా 1-to-1 అనేది మీ అందరితో కూడా డీల్ చేసేసి మీ అందరికి కావాల్సిన రెజ్యూమ్ నేను ఏం చేస్తానంటే ఫార్మేట్ అనేది పంపిస్తాను అనమాట. ఓకేనా? ఓకే. సో దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ని కంప్లీట్ చేసుకొని దాంతోపాటు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకుని ఓకే దానికంటే ముందర వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? Yes, sir. Write a program that reads a number n and prints the cube of the numbers from 1 to n. The cube of the number x is x power 3x. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ తీసుకుంటామో 1 నుంచి ఎక్కడి వరకైతే ఇన్పుట్ తీసుకుంటామో ఆ ఇన్పుట్ అంతా క్యూబ్లో మనకి అవుట్పుట్గా రావాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2 క్యూబ్, ఇన్పుట్ 3 తీసుకుంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అలా తీసుకోవాలి. దీనికి మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే జస్ట్ 1 సెకండ్ సమ్వన్ ఇస్ ట్రైయింగ్ టు యా మనం ఏం చేస్తున్నామంటే మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే మనకు ఒక టికెట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు గివెన్ ఏ నెంబర్ ఒక నెంబర్ అనేది ఇస్తారట. ఆ నెంబర్ ఎంత ఇచ్చారు సపోజ్ 3 అని ఇచ్చారు. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మనం ఏం చేయాలంటే క్యూబ్ అనేది అప్లై చేయాలి. 3 అనే నెంబర్ తీసుకున్నాం. 3 అనే నెంబర్కి దాకా ఉన్న నెంబర్స్ ఏంటిది మనం తీసుకున్న నెంబర్ ఏది 3 అని తీసుకున్నాం. ఆ నెంబర్ వరకు మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయో చూద్దాం. 1 అని 2 అని 3 అనే నెంబర్ మనం తీసుకున్న ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేయాలంటే క్యూబ్ అనేది చేయాలంట. అప్పుడు 1కి క్యూబ్ చేస్తే ఎంత 1 అని, 2 అనే నెంబర్ క్యూబ్ చేస్తే ఎంత 8 అని, 3 అనే నెంబర్ క్యూబ్ చేస్తే ఎంత 27 అని ఇలా మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ వరకు అప్ టు ద నెంబర్ ఎక్కడి నుండి 1 అనే నెంబర్ నుండి మనకి ఏం కావాలంటే మనం తీసుకున్న నెంబర్ వరకు నాకు ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యూబ్ చేయాలి అంటే ఎలా చేస్తారు అనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. అగైన్ నాకు అర్థం కాలేదు కాబట్టి టికెట్ మరొకసారి క్వశ్చన్ చదివేసి నేను ఏం చేస్తానంటే ఈ టికెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఏ ప్రోగ్రామ్ నాకు ఏం చేయమన్నాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు దట్ రీడ్స్ ఏ నెంబర్. అంటే నాకు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. దాంట్లో ఏం చేయమన్నాడంటే ఒక నెంబర్ తీసుకోమన్నాడు. ఆ నెంబర్ ఎంత తీసుకోమన్నట్టే ఎన్ అన్నాడు. ఎన్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ నుండి ఉంటుంది 1 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ అనేది తీసుకోండి ఆ నెంబర్ ఆధారంగా నాకు ఏం కావాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే క్యూబ్ ఆఫ్ ద నెంబర్ ఫ్రమ్ 1 to n.
అంటే నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకుంటావో ఆ నంబర్ వరకు, ఒకటో నంబర్ నుండి నువ్వు తీసుకున్న నంబర్ వరకు ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నంబర్స్ అన్నిటికీ ప్రతిదానికి కూడా నాకు ఏం చేయమనంటే క్యూబ్ అనేది అప్లై చేయండి. అలా అప్లై చేయాలి అంటే దేని సహాయంతో చేయమన్నాడంటే ఏం చేయమన్నాడు, ఫర్ అనే ఒక లుక్ సహాయంతో రాయండి అని చెప్పాడు అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి పెయింట్ పెట్టి చూద్దాం. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఒకసారి టికెట్ తీసుకున్నాను. ఏంది నా టికెట్, నాకు ఒక నెంబర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నెంబరు, 3 అని తీసుకున్నాను. 3 అనే నెంబర్ వరకు ఉన్న అప్ టు నెంబర్స్ 1 నుండి 3 వరకు ఉన్న నెంబర్స్ అన్ని ఏంటిది, ఏమేమి నెంబర్స్ ఉంటాయి వసంత, మనం ఒక నెంబర్ 3 అని తీసుకున్నాం. ఆ 3 వరకు 1 నుండి ఏమేమి నెంబర్స్ ఉంటాయి 3 వరకు నెంబర్ సిరీస్ చెప్పు. 1 అని, తర్వాత 2 అని, తర్వాత నెంబర్ ఎంత 3. అంటే మనకి ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ వరకు 1 నుండి ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్ సిరీస్ ఎంతో చెప్పండి అన్నాడు ఫస్ట్. ఆ నెంబర్ సిరీస్ తీసుకున్న ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలంటే ఉన్న ప్రతి నెంబర్కి కూడా ఏం చేయాలంటే క్యూబ్ అనేది అప్లై చేయాలి. అలా క్యూబ్ అనేది అప్లై చేస్తే అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఒక్కొక్క దాని యొక్క అవుట్పుట్, 1కి అవుట్పుట్ ఎంత, 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే ఎంత 8, అలా 3 క్యూబ్ అంటే ఎంత 27. ఇలా మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు, ఒకటో నెంబర్ నుండి ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్స్ని కూడా ఏం చేయాలంటే క్యూబ్ అనేది చేసేసి వాటి యొక్క క్యూబ్లు, ఒక్కొక్క నెంబర్ యొక్క క్యూబ్లు ఎంత వస్తాయో వాటి యొక్క అవుట్పుట్ని నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నా దగ్గర ఉన్న టికెట్ అన్నమాట. దీంట్లో ఎవరికైతే రెడీ అవుతుంది. నో డౌట్ ఓకే, సార్. అంటే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏదైతే స్టెప్స్ చెప్పానో ఆ స్టెప్స్ ప్రకారం మనం ఫాలో అయితే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ నేను ఏం చెప్పాను, దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఒక నెంబర్ ఇస్తారని చెప్పాను. ఆ నెంబర్ ఎంత తీసుకున్నాను, 3 ఒక నెంబర్ తీసుకోవాలి. తర్వాత నేనేం చేయాలి, 3 వరకు ఉన్న అప్ టు నెంబర్స్ ఏంటియో రాసుకున్నాను. ఏమేమి నెంబర్స్ అని, 1 అని, 2 అని, 3 అని తీసుకున్నాను. తర్వాత స్టెప్లో నేనేం చేశాను, ఒక్కొక్క నెంబర్కి ఏం చేశాను, ఏం చేశాను క్యూబ్ అనేది అప్లై చేశాను. అవునా కాదా, చేసినాక అవుట్పుట్ ఎంత వచ్చిందో దాన్ని నేనేం ప్రింట్ చేయమన్నాను. ఇదే నాకు అది చేసింది. ప్రతి స్టెప్ నేను ఏం చేశాను, ఒక్కొక్క స్టెప్ నేను ఏం చేశాను రౌండ్ చేశాను. ఫస్ట్ మనం చేయాలి, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఆ నంబర్ వరకు ఏం చేయాలి, ఆ నంబర్ వరకు ఉన్న అప్ టు ద నెంబర్స్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామో చూడాలి. ఆ తర్వాత ఒక్కొక్క నెంబర్కి మనం ఏం చేయాలంటే క్యూబ్ అనేది అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక్కొక్క నెంబర్ క్యూబ్ అప్లై చేసినాక అవుట్పుట్ ఎంత వస్తుందో ఆ వచ్చే అవుట్పుట్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఇది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్. ఎగైన్ ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, రిమైనింగ్లో చూద్దాం. మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ వరకు ఉన్న ఒకటో నెంబర్ నుండి ఆ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా ఏం చేయాలంటే క్యూబ్ అని చేస్తూ ఉంటే ఒక్కొక్క దానికి అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ అనే ఒక ఫార్మాట్లో ప్రింట్ చేయండి చెప్పాడు. అలా చేయాలి అంటే పైథాన్లో ఈ ప్రోగ్రామ్ని ఎలా రాస్తారనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం చూద్దాం. ఫస్ట్ నా దగ్గర ఉన్న కంటెంట్ ఏంటి, 3 అంటే ఫస్ట్ మనం ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని ప్రోగ్రాంలోకి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు, ఏదైనా మనం వాల్యూని ఏం చేస్తున్నాము, ఇన్పుట్లో ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ ఆధారంగా నా ప్రోగ్రామ్ మారాలి. అలా మారాలి అంటే నేను ఏం చేయాలి, ఇన్పుట్లో నేను తీసుకున్న నెంబర్కి తగ్గట్టు నా ప్రోగ్రాంలో వాల్యూ అనేది స్టోరేజ్ అవ్వాలి. అలా స్టోరేజ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇన్పుట్ హాఫ్ అని తీసుకోవాలి. ఇన్పుట్ హాఫ్ అని తీసుకున్నాను అనుకో, దాని మీనింగ్ ఏంటి, నువ్వు ప్రోగ్రాంలో కాకుండా ఇన్పుట్ అని ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో నువ్వు ఏదైతే వాల్యూ తీసుకుంటావో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏం కావాలంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ అవ్వాలి అని దాని మీనింగ్ అనమాట. మనం ప్రోగ్రామ్లో ఇన్పుట్ హాఫ్ అని పెట్టాలంటే దాని మీనింగ్ ఏంటి, ఇన్పుట్ అనే డబ్బాలో ఫస్ట్ లైన్లో నువ్వు ఏదైతే తీసుకుంటావో ఆ తీసుకున్న వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే ఇక్కడ క్రియేట్ అయ్యింది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక వాల్యూని కనుక మనం క్రియేట్ చేసి ఆ వాల్యూని మనం ఏం చేస్తాము, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో ఏం చేస్తాము స్టోర్ చేసుకోవడం అనేది చేయాలి. అందుకోసం నేను ఏం చేశాను ఒక నెంబర్ ఇస్తానని చెప్పాను కదా, నెంబర్ అంటే నేను ఏమనుకున్నానంటే ఎన్ అని తీసుకున్నాను. ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ అనే బాక్స్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్లో ఫస్ట్ లైన్లో తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఎన్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లోకి స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేయడం ఎవరికైనా డౌట్ లేదు. ఓకే, ఏం చేస్తుంటే ఇన్పుట్లో నేను చేస్తుంది నెంబర్ సిరీస్గా కాబట్టి చేస్తుంది. నేను ఇన్పుట్లో ఏదైనా వాల్యూ తీసుకున్నాను, ఆ వాల్యూ అనేది ఎలా ఉంటుంది, స్ట్రింగ్ రూపంలో ఉంటుంది.
ఎప్పుడైనా స్ట్రింగ్ వాల్యూని కాదు నేను స్టోర్ చేయాలనుకోండి, నంబర్ని స్టోర్ చేయాలనుకోండి. నంబర్ అంటే ఏంది? ఇంటీజర్. అంటే ఇంటీజర్ రూపంలో ఉన్న ఒక నెంబర్ని ఒక ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకోండి. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము? స్ట్రింగ్ని ఇంటీజర్గా మార్చాలి. అలా మార్చాలంటే ఏం చేస్తాం? టైప్ కన్వర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం. అలా చేయాలంటే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. దాంట్లో డైరెక్ట్గా చేయాలంటే మనం ఏం చేయొచ్చు? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకేమైంది? నేను ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ వచ్చి స్టోరేజ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ నెంబర్ మొత్తం కూడా ఎలా మారిపోతుందంటే ఇంటీజర్గా మారిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఇంటీజర్ కాస్త ఏమవుతుందంటే ఎన్ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా ఫస్ట్ స్టెప్ అనేది జరిగింది. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే. ఆ తర్వాత నన్ను ఏం చేయమన్నాడు? ఇన్పుట్లో నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ తీసుకోగల నాకు అర్థమైపోయింది. ఆ నెంబర్ తర్వాత స్టెప్ ఏంటి? నేను తీసుకున్న నెంబర్ నుండి అప్ టు ద నెంబర్, ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుండి కౌంట్ అవ్వాలి నాకు? నేను ఇన్పుట్లో 4 అని తీసుకున్నాను. అంటే నాకేం రావాలి? ఎక్కడి నుండి కౌంట్ అవ్వాలి? 3, 4. అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నాం ఇన్పుట్లో ఆ నెంబర్ వరకు నెంబర్స్ అనేది ఏం తీసుకోవాలంటే 1 నుండి ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అలా సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? ఇప్పుడు నేను సపోజ్ దట్ ఇన్పుట్లో ఒక నెంబర్ 5 అని తీసుకున్నాను. అంటే నా ప్రోగ్రామ్లో ఏం చేయాలి? నేను 5 అని తీసుకున్నాను కాబట్టి 1 నుండి 5 నేను తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉంటాయో వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం తెచ్చుకోవాలన్నమాట. వాటన్నిటిని తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? నేను రేంజ్ ఆఫ్ నేర్చుకున్న 1, కాన్సెప్ట్స్లో n+1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ వాడి ఫర్ లూప్లో మనం ఏం చేయాలంటే ఒక కంటెంట్ ఉందన్నమాట. రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్. ఆ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళి కోడ్ లేయర్ రాసంటే ఫర్ అని పెట్టేసి ఐ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఎందుకని మనం ఏదైనా వాల్యూ కనుక తీసుకున్నాం ఆ వాల్యూ డైరెక్ట్గా వెళ్ళకూడదు అనమాట, క్రియేట్ అవ్వకూడదు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం? ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఐఇన్ ఐఇన్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశాను? రేంజ్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేనేం చేశాను? 1, n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? నేను అనవసరం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గివెన్ లైన్? 1 నుంచి ఇన్పుట్ ఎంత తీసుకుంటామో లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ చేసుకునేటట్టు సార్. ఇంక్లూడ్ అయ్యే వరకు ఏం చేశాను? ప్రతి నెంబర్ని కూడా నేను ఏం చేశాను అంటే ఐ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే స్టోర్ చేసుకుంటా ఉన్నాను. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకేమైంది? ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పాను. అప్పుడు ఏమైందో చూడు. అలాంటే మనం చెక్ చేసుకున్నాం. ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పాను. అప్పుడు ఏం జరిగిందో అవుట్పుట్ చూద్దాం. ఇన్పుట్లో నేను ఏమైతే ఇచ్చానో ఆ నెంబర్ అనేది ఏమైందంటే వరుసగా ఫస్ట్ టైం ఐ అనే వేరియబుల్ 1 అనే వాల్యూ స్టోరేజ్ అవుతుంది. తర్వాత అది ప్రింట్ అయిపోయినాక తర్వాత ఏం జరుగుతుంది? 2 అనే వాల్యూ, తర్వాత 3 అనే వాల్యూ. అంటే రేంజ్ ఆఫ్లో నేను ఏదైతే నెంబర్ చెప్పానో ఆ నెంబర్ వరకు ప్రతి నెంబర్ కూడా ఏమైంది? అట్లీస్ట్ ఒకసారి మాత్రమే ఒక వేరియబుల్లో స్టోరేజ్ అయింది. ఒక్కొక్కసారి నాకేమైంది? 1 అనే వాల్యూ స్టోరేజ్ అయింది, తర్వాత 2 అనే వాల్యూ, తర్వాత 3 అనే వాల్యూ. అలా నేను ఏదైతే నెంబర్ చెప్పానో ఆ నెంబర్ వరకు ప్రతి నెంబర్ కూడా ఏమైందంటే ఒక్కొక్క వాల్యూ అనేది ఏమైందంటే ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. తర్వాత నేనేం చెప్పాను? దీంట్లో ప్రింట్ ఆఫ్ ఐ అన్నాను. ఐ అంటే ఏంటి? ఐ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోరేజ్ అయిందో ఆ వాల్యూ నేనేం చేయమన్నాను? ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ చేయమంటే అప్పుడు నాకు ఏమైంది? ఐ అనే దాంట్లో ఫస్ట్ ఏ వాల్యూ స్టోరేజ్ అయిందో ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఐ అనే వేరియబుల్లో సెకండ్ ఏ వాల్యూ అయితే స్టోరేజ్ అయిందో ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఐ అనే వేరియబుల్లో థర్డ్ ఏ నెంబర్ అయితే స్టోరేజ్ అయిందో ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇంకేమీ లేవు కాబట్టి అప్పుడు నాకేమైందంటే ఎండ్ అవుట్పుట్ అనేది వచ్చేసేసింది. ఇలా మనకి ఏం జరిగింది అంటే ఫర్ లూప్ వర్క్ అయ్యిద్దని మనకు తెలుసు. ఇప్పుడు నాకు కావాల్సిన క్వశ్చన్ అది కాదు కదా. ఫస్ట్ నాకు అర్థమైంది. ఏమని అర్థమైంది? రేంజ్ ఆఫ్ అని పెడితే రేంజ్ ఆఫ్ 4 అని పెడితే అప్పుడు నాకేమైంది? ఐ అనే వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూ స్టోరేజ్ అయిద్దని నాకు అర్థమైపోయింది. ఓకే. ఆ తర్వాత నేనేం చేయాలి? ఇక్కడ ఉన్న స్టెప్ చూడు. ఇక్కడ ఉన్న స్టెప్ ఏంటిది? ఆ రేంజ్ ఆఫ్లో ఐ అనే వేరియబుల్ ఎంతైతే నెంబర్ స్టోరేజ్ అయిందో ఆ నెంబర్ నేనేం చేయాలి? ఏం చేయాలి నాన్న వసంత? ఏం చేయాలి? ఇక్కడ మార్క్ చేశాను చూడు. ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే స్టోరేజ్ అయిందో ఆ స్టోరేజ్ అయిన నెంబర్ని మనం ఏం చేయాలి? క్యూబ్ చేయాలన్నమాట. క్యూబ్ చేసి ఆ వచ్చిన వాల్యూని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. అలా క్యూబ్గా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర 2 అని ఉంది. ఆ నెంబర్ని నేను స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అని కనుక ప్రోగ్రాంలో రాయాలంటే ఎలా రాస్తారు కోడ్? సతీష్, into 8, sir. ఏమని రాయాలి?
టూ 2 స్టార్ స్టార్ 2. స్టార్ 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 టూ. 2 అని రాయాలని చెప్పాడు. ఓకే డన్. దీని మీనింగ్ ఏంది? డబల్ ఆస్టరిక్ అంటారు. అంటే ఇలా రాస్తే 2 power 2 అని దాని మీనింగ్. ఇప్పుడు నేను 2 క్యూబ్ అని రాయాలి. అప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ త్రిబుల్ యాస్. 2 స్టార్ స్టార్ 3. అంటే ఇప్పుడు మనం దీని మీనింగ్ 2 స్టార్ స్టార్ 3 అంటే దీన్ని ఏమంటారు? ఎక్స్పోన్. దీన్ని ఏమంటారు? బేస్ అంటారు. దీన్ని ఏమంటారు? పవర్ అంటారు. అంటే ఒక బేస్ని ఎన్నిసార్లు అయితే మనం రిపీట్ చేయాలనుకుంటున్నామో అన్ని సార్లు రిపీట్ చేయాలంటే మనకి పైథాన్లో ఒకటే లాజిక్ అనమాట. ఏంటంటే డబల్ ఆస్టరిక్. డబల్ ఆస్టరిక్ కనుక పెట్టామంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకటి డబల్ ఆస్టరిక్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఏమంటారంటే బేస్ అని పిలుస్తారు. రైట్ సైడ్ ఉన్న దాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు? పవర్ అని పిలుస్తారు. అంటే 2 power 3 అని రాయాలనుకుంటున్నాను. 2 power 3 అనేది రాయాలి అంటే మనం ఎలా రాస్తారంటే బేస్ 2 power 3 కాబట్టి దాన్ని ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాలంటే ఏం చేస్తారంటే 2 స్టార్ స్టార్ 3 అని కనుక పెట్టామనుకో దాని మీనింగ్ ఏంటంటే 2 power 3 అని పిలుస్తారు అనమాట. అంటే ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న ఏ నెంబర్ను రాయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే డబల్ ఆస్టరిక్ కనుక పెట్టామంటే ఆ నెంబర్ అనేది ఏమైందంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మారిపోయింది అనమాట. ఓకే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను? ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ అయిందో ఆ స్టోరేజ్ అయిన వాల్యూ నేనేం చేద్దాం అనుకుంటున్నాను? క్యూబ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేనేం చేస్తాను అంటే ఇక్కడ రాస్తున్నాను అనమాట. క్యూబ్ అండర్స్కోర్ ఆఫ్ అండర్స్కోర్ ఐ. అంటే ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ ఆ స్టోరేజ్ ప్రతి వాల్యూ నేను ఏం చేస్తాను అంటే క్యూబ్ చేస్తున్నాను. అలా క్యూబ్ చేయాలంటే ఏం చేస్తానంటే క్యూబ్ ఆఫ్ ఐ అని చెప్పాను. ఐ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ ఉందో దాన్ని క్యూబ్ చేస్తున్నాను. అలా చేయాలంటే అప్పుడు నేనేం చేద్దాము? బేస్ ఎంత? ఐ అని తీసుకున్నాను. ఐ అంటే ఎంత? 1. తర్వాత నేనేం చేస్తాను? దాన్ని క్యూబ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేశాను? స్టార్ స్టార్ పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? స్టార్ అంటే దాన్ని ఆస్తరిక్ అంటారు అనమాట. నేనేం చేశాను? 2 స్టార్స్ పెట్టాను కాబట్టి దాన్ని ఏమంటారు? డబుల్ ఆస్తరిక్ అంటారు అనమాట. ఆస్తరిక్ అంటారు. డబుల్ ఆస్తరిక్ పెట్టాను. ఎంతతో చేయాలనుకుంటున్నాను ప్రతి వాల్యూని కూడా? క్యూబ్ అంటే ఎంత? 3. అంటే 3తో చేద్దాం అనుకున్నాను. అందుకని 3 అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి క్యూబ్ ఆఫ్ ఐ అని పెట్టాను. అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది? ఐ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రతిదీ కూడా ఏమైంది? ఆ వాల్యూ అనేది క్యూబ్ అయిపోయి దాని ద్వారా వచ్చే అవుట్పుట్ ఎంతైతే ఉందో అది డైరెక్ట్గా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఇంకొక అప్రోచ్ అనమాట. అంటే ఒక సమ్ని చేయాలి అంటే బోల్డ్ అండ్ అప్రోచెస్లో చేయొచ్చు. కాకపోతే మనం ఏంటంటే మనం నేర్చుకున్న అప్రోచెస్ ద్వారా వెళ్తున్నాం అనమాట. సపోజ్ దట్ నేను ఇది అంతా రాయలేదు. ఏం రాశానంటే ఇదంతా తీస్తాను. ఇలా కూడా డైరెక్ట్గా చేసేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కూడా రాస్తారు అనమాట. ఏమని రాస్తారంటే ఇక్కడికి వెళ్ళి నేను చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ప్రింట్ చేస్తున్నాను. ఏం చేయమంటున్నాను? ఐ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ అయిన ప్రతి వాల్యూ నేను ఏం చేయమంటున్నాను? క్యూబ్ చేయమంటున్నాను. అలా చేయాలంటే నేను ఏం చేశానంటే ఐ డబల్ ఆస్టరిక్ 3 అని పెట్టాను. పెట్టి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది వచ్చి ఐ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ అయిన ప్రతి వాల్యూ కూడా నాకేమైందంటే క్యూబ్ అవుతుంది. ఆ క్యూబ్ అయిన తర్వాత నాకేమైందంటే ప్రింట్ అవుతుంది. అప్ టు ఎంతవరకు ప్రింట్ అవుతుంది? అది నేను 3 అనేది కనుక తీసుకుంటే 3 అనే నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ కూడా ఏమవుతుందంటే క్యూబ్ అవుతుంది, ప్రింట్ అయిపోతుంది. సపోజ్ దట్ నేను ఐ అనేది నేనేం చేశాను? n=8 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమవుతుంది? 8 వరకు ఉన్న నెంబర్స్ 1 నుండి 8 వరకు ఏ నెంబర్స్ అయితే అవుతాయో ఆ నెంబర్ ప్రతిదీ కూడా ఏమవుతుందంటే స్టోరేజ్ అవుతుంది, అది క్యూబ్ అవుతుంది, ప్రింట్ అయిపోతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక నెంబర్ సిరీస్లో ఉన్న ఏదైనా ఒక నెంబర్ని ఒక సీక్వెన్స్లో కనుక మనం యూజ్ చేసి ప్రింట్ చేయాలి అంటే ఫర్ అనే లూప్ సహాయంతో ఎలా రాస్తారంటే కోడ్ని ఇలా రాయడం ద్వారా ప్రింట్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ అని చేశాను. సబ్మిట్ చేయగానే నాకు టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక టికెట్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి టికెట్ సాల్వేషన్ అనేది ఎంత బాగా అయితే వస్తుందో అంత బాగా మనం ఏం చేయగలమంటే ఇంటర్వ్యూని క్రాక్ చేయగలం అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక వన్ ఆఫ్ ద టెక్నిక్ గురించి చూద్దాం. ఈ టెక్నిక్ కూడా మనం చూద్దాం. Vasanta, can you explain this ticket also? Yes, sir. Write a program
that reads a number n and prints the average of numbers from 1 to n. మనము ఇన్పుట్ తీసుకునే నెంబర్ 1 నుంచి ఎంతైతే ఇన్పుట్ తీసుకుంటామో ఆ నెంబర్స్ అన్ని యావరేజ్ చేయాలంట సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 1 ప్లస్ 2 2 ప్లస్ 3 అడిషన్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఎంతైతే మనం నెంబర్స్ తీసుకున్నామో ఆ నెంబర్తో మనం డివైడ్ చేసినప్పుడు మనకు యావరేజ్ వస్తుంది. ఓకే దెన్. అంటే ఇప్పుడు మా అమ్మాయి ఏం చెప్పింది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన చెప్పింది, ఒకసారి తర్వాత మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ నెంబర్ n ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే మనం నెంబర్స్ అనేవి 1 to 8 తీసుకోవాలి. ఆ 1 to 8 నెంబర్స్ని అడిషన్ చేయాలి. అడిషన్ చేసినప్పుడు మనకు 1 to 8 అడిషన్ చేసినప్పుడు 36 అనే నెంబర్ వస్తుంది. ఆ 36కి మనకు యావరేజ్ చేయాలంటే ఆ 36 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని అయితే టోటల్ నెంబర్స్ తీసుకున్నాం కౌంట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ తీసుకొని డివైడ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ 4.5 వస్తుంది. అది మనం ప్రోగ్రామ్లో మన అవుట్పుట్ చూపించాలి. ఓకే డన్. అంటే ఇప్పుడు మా అమ్మాయి చెప్పిన టికెట్ని ఒకసారి మనం ఏం చేద్దాం అంటే అర్థం చేస్తున్నాం. సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు జాయిన్ జస్ట్ ఒకసారి ఏం చెప్పారనే దాని గురించి. ఓకే, మా అమ్మాయి ఏం చెప్పిందంటే ప్రోగ్రామ్ క్రియేట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోగ్రాంలో రాసేటప్పుడు మీరందరూ కూడా టెన్షన్ పడద్దు. ఏంటంటే నాకంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టికెట్ని చూడంగానే ఆన్సర్ చేసేస్తాను. మీరేంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చూసి ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకుంటే స్టెప్స్ ఏం రాశారు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఏమైందంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా మా సార్ ఏంది టికెట్ క్వశ్చన్ ఒక్కటే చూడంగానే ఆన్సర్ చేసేస్తున్నారు, మేమేంది నోట్ చదవాలా, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ చదవాలా, అప్పుడు మాత్రం మాకు అర్థమవుతుంది అనేసి మీ అందరికి కూడా ఇనిషియల్లో ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అవన్నీ కూడా మీరు ఏంటంటే టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మీరు బిగినర్స్ అనమాట. మీరు బిగినర్స్గా ఒక్కసారిగా నా అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే రాదు కదా. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే టికెట్ చదవగానే దాంట్లో ఎన్ని రకాల లాజిక్స్ ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని ఫస్ట్ ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇనిషియల్ స్టేజీలో కనుక మీరు కనుక పెన్ను పేపర్తో కనుక చేసుకుంటే వెళ్తా ఉంటే ఏమైందంటే ఫర్దర్ గోయింగ్ లాంగ్ వెళ్ళే కొద్దికి ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే పెన్ను పేపర్తో రాయకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్గా సాల్వ్ చేయడం అనేది చేసేస్తారనమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే కొంచెం ఇనిషియల్ స్టేజ్లో పెన్ను పేపర్ని ఉపయోగించి కోడ్ రాయడం అనే దాని గురించి తెచ్చుకోండి. ఓకే, దాంట్లో ఈ టికెట్ గురించి చూస్తున్నాను. నాకు ఏం చెప్పారంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు అనమాట. ఏం రాయమన్నాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్. అంటే నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఆ నెంబర్ని చేసుకుని దాని ఆధారంగా నాకు ఏం కావాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలంట. ఏం రాయాలి అంటే ప్రోగ్రాంలో ప్రింట్ చేయాలంట. ఏమని ప్రింట్ చేయాలి, ద యావరేజ్ ద నెంబర్ ఫ్రమ్ 1 to n. అంటే నువ్వు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ వరకు ఒకటో నెంబర్ నుండి నువ్వు తీసుకున్న నెంబర్ వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే తీసుకొని వాటన్నిటిని మనం ఏం చేయాలి సమ్ చేసేసి వాటన్నిటిని ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెంబర్తో మనం దాన్ని డివైడ్ చేసేసి ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ యావరేజ్ అనే దాన్ని ప్రింట్ చేయాలంట. ఇప్పుడు సపోజ్ దట్ మా సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ సతీష్ అనే అబ్బాయికి ఒక ఎగ్జామ్ పెట్టాడు అనమాట. ఆ అబ్బాయికి యావరేజ్ అంటే తెలియదు అనమాట, అనుకుని చెబుతున్నాను. సతీష్ అనే అబ్బాయికి ఒక ఎగ్జామ్ పెట్టారన్నమాట స్కూల్ లెవెల్లో. ఏమని పెట్టారంటే హిందీ అని ఒక ఎగ్జామ్ పెట్టారనమాట. ఓకే, ఆ హిందీ అనే ఎగ్జామ్లో వాడు ఎగ్జామ్ రాశారనమాట. ఫస్ట్ 2 స్లిప్స్ టెస్ట్లో అంటే వాడికి ఒక ఫస్ట్ సెమ్లో వాడికి ఎన్ని వచ్చినాయి అంటే వాడికి 8 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ సెమ్లో వాడికి ఎన్ని వచ్చినాయి అంటే 9 మార్క్స్ వచ్చినాయి. యావరేజ్గా ఎంత వచ్చినాయి అంటే వాడికి ఒక జీడిపి వేశారన్నమాట. వాడికి జీపీఏ వేశారు. ఎంత వేశారంటే 8.5 అని వేశారు. ఎలా చెప్పారు వాళ్ళు, ఇప్పుడు మా వాడికి పలానా సబ్జెక్టులు ఎంత వచ్చినాయి అని చెప్పాలి అంటే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే పర్సంటేజ్ అని ఇచ్చేసారు కదా. ఆ పర్సంటేజ్ ఏంటంటే యావరేజ్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక సబ్జెక్టు కనుక మా వాడు హిందీ అని ఒక ఎగ్జామ్ రాశాడు, ఒక దాంట్లో 8, రెండో దాంట్లో 9 వచ్చి వాటికి యావరేజ్ ఎన్ని మార్కులు వచ్చి అనేది చెప్పాలంటే ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని మార్కులు, తర్వాత రెండో సబ్జెక్ట్ మార్కులు మనం ఏం చేయాలంటే ఎడిషన్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్ చేసేసి తర్వాత మనం ఎన్నిసార్లు అయితే ఎగ్జామ్ రాసామో అన్ని సార్లతో మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి.
ఆ డివైడ్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ని ఏమంటారంటే యావరేజ్ అని పిలుస్తారు. ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని ఏమని పిలుస్తారంటే యావరేజ్ అని పిలుస్తారు. యావరేజ్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు. యావరేజ్ అంటే డెఫినేషన్ కంప్యూటర్లో ఎలా చూస్తారు, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్. నేనేం చేశాను, నువ్వు ఎన్ని నెంబర్స్ అయితే తీసుకుంటావో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సమ్ చేయాలన్నమాట. సమ్ బై టోటల్ నంబర్స్ అంటే కౌంట్ ఆఫ్ నంబర్స్, అంటే కౌంట్ టోటల్ నంబర్ కౌంట్ ఎంతైతే ఉందో ఆ కౌంట్తో కనుక మనం డివిజన్ చేసేసామనుకో అప్పుడు వచ్చిన వాల్యూని ఏమంటారంటే యావరేజ్ అని పిలుస్తారు. యావరేజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, యావరేజ్ అంటే ఏం చేయాలి మనం? అడిషన్ చేయాలి సార్. మనం ఎన్ని నెంబర్స్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ఎడిషన్ చేసుకుంటా వెళ్ళాలి, సమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ వచ్చిన వాల్యూని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నా దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ని సమ్ చేసి ఇచ్చింది. ఓకే దట్. తర్వాత డివైడెడ్ బై టోటల్ కౌంట్, అంటే నేను తీసుకున్న నంబర్స్ కౌంట్ ఎంత 2 కాబట్టి 2తో డివైడ్ చేసేసాను. అది వచ్చింది అవుట్పుట్ 8.5 అని వచ్చింది. అలా చేయడాన్ని ఏమంటారంటే బేసికల్గా యావరేజ్ అని పిలుస్తారు. అంటే నాకు ఇచ్చిన టికెట్ ఏందో ఒకసారి చూద్దాం. నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఎంతని ఇచ్చారంటే సపోజ్ దట్ 5 అని ఇచ్చారు. నాకు ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ అనేది ఇస్తారంట, 5 అని ఇచ్చారు. ఈ 5 అనే నెంబర్ వరకు ఉన్న నంబర్స్ అంటే ఎక్కడి నుండి ఉండాలి, 1 అనే నెంబర్ నుండి 5 అనే నెంబర్ వరకు, ఇంక్లూడింగ్ ఫర్ 5 ఆల్సో. అంటే మీకు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ వరకు 1 అనే నెంబర్ నుండి నువ్వు తీసుకున్న నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటి కూడా మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్లో తీసుకోవాలన్నమాట. ఎంత ఆ నెంబర్స్ అనేది 1 2 3 4 5 కాబట్టి ఆ నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే తీసుకున్నాను. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి, తీసుకున్న నెంబర్ని కూడా మనం ఏం చేయాలి, తర్వాత నెంబర్తో మనం ఏం చేయాలి, ఎడిషన్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే దీన్ని 1 అనే నెంబర్తో ఎడిషన్ చేయాలి. అప్పుడు ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ ఎంత, 1ని ఎడిషన్ చేస్తే 1, తర్వాత దీన్ని 1ని 2ని ఎడిషన్ చేస్తే అంత 3. ఆ 3 అనే నెంబర్ని తీసుకెళ్ళి తర్వాత వచ్చే నెంబర్తో మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ వచ్చిన వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూతో మనం ఏం చేయాలి, తర్వాత నెంబర్ని ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో మనం ఏం చేయాలి, తర్వాత నెంబర్ని ఎడిషన్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. అలా చేస్తే టోటల్గా ఎంతైతే వచ్చిందో ఆ నెంబర్ని ఏమంటారంటే సమ్ అని పిలుస్తారు, టోటల్గా వచ్చిన వాల్యూని. ఆ సమ్ అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సమ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మనం ఎన్ని నెంబర్స్ అయితే తీసుకున్నామో వాటిని ఏం చేయాలి, నంబర్స్ని కౌంట్ చేయాలన్నమాట. నంబర్ని కౌంట్ చేయాలి. నంబర్స్ ఎంత, నంబర్ కౌంట్ ఎంత, మనం ఎన్ని నెంబర్స్ తీసుకున్నాము, 5 అని తీసుకున్నాం. 5 అంటే ఏ నెంబర్స్ వస్తాయి 1 నుండి, 1 2 3 4 5 అంటే మనం టోటల్ నెంబర్స్ ఎన్నైతే తీసుకున్నామో సమ్ లోపలికి ఆ నెంబర్స్ అన్నిటిని తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఆ వచ్చిన వాటిని ఏం చేయాలి అంటే యావరేజ్ చేయాలి. యావరేజ్ చేయాలంటే ఏం చేయాలి, యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై ఏం చేయాలి, సమ్ డివైడెడ్ బై ఏం చేయాలి, కౌంట్ అని టోటల్ చేయాలి. నెంబర్. అలా చేసినప్పుడు నాకు ఎంతైతే వస్తుందో ఆ వచ్చిన వాల్యూని నేను ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నా దగ్గర ఉన్న టికెట్. అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ స్టేజ్ నుండి వెళ్దాం. నాకేమని చెప్పారంటే ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తారంట. ఎంత ఇచ్చారంటే నెంబరు 3 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఓకే. ఆ 3 అనే నెంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఒకటి నుండి ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, నాన్న సతీష్ ఏం చేయాలి, ఆ నెంబర్స్ అన్నిటిని ఒకటి నుండి మనం తీసుకున్న యావరేజ్ ఆ మొత్తం యాడ్ నెంబర్ చేసి ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి, ఆ నెంబర్స్ ఏంటియో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ ఏం చేయాలి, ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 3 అని తీసుకున్నాను. 3 అంటే మనం సమ్ చేయాలంటే ఏ నెంబర్తో చేయాలి, 1 అనే నెంబర్తో చేయాలి, 2 అనే నెంబర్తో చేయాలి, 3 అనే నెంబర్తో చేయాలి. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ వరకు ఉన్న అప్ టు 1 నుండి ఆ నెంబర్ వరకు ఉన్న అప్ టు నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే ఎలా చేస్తారనేది ఫస్ట్ కోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఓకే. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఎన్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. దీని మీనింగ్ మీ అందరికీ తెలుసు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను అని ఆ నెంబర్ని తీసుకొచ్చి నేనేం చేశాను ఎన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్. ఓకే. ఆ తర్వాత నేనేం చేయాలి, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత స్టెప్ నేనేం చేశాను,
నేను నంబర్ ఎంతైతే తీసుకున్నానో ఆ నంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉంటాయో 1 నుండి ఆ నంబర్ వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా నేనేం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. వాటన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక లూప్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం నేనేం చేసాను, ఫర్ అనే ఒక లూప్ వాడి ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత నేనేం చేశానంటే 1, n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 1 నుండి n+1 ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, వరుసగా ఒక్కొక్క నెంబర్ వచ్చేసి ఏమవుతుందంటే ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడం ఎవరికైనా సరే అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత నేనేం చేయాలో స్టెప్లోకి వెళ్దాం. ఆ తర్వాత నేనేం చేయాలి, ఏం చేయాలన్న తర్వాత స్టెప్లో నేనేం చేయాలి, సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే ఎలా చేయాలి, సెకండ్ స్టెప్లోకి వెళ్తున్నాను. n+1. జస్ట్ సెకండ్. ఇప్పుడు ఏం తీసుకున్నాను, నాకు ఒక నెంబర్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 3 అని ఇచ్చారు నెంబర్. ఆ నెంబర్ వరకు ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, ఆ నెంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటి కూడా ఏం చేయాలి, 1 నుండి ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఏం చేయాలి, స్టోర్ చేసుకుంటా ఉండాలి. స్టోర్ చేసేసాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, సమ్ అనేది చేయాలి. సమ్ చేయాలి అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, 0తో నేనేం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని మనం ఏం చేసుకోవాలి, ప్రింట్ చేసుకోవాలి. తర్వాత నేనేం చేయాలి, ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని తర్వాత స్టోర్ చేసుకున్న వేరియబుల్లో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. అప్పుడు నాకు ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి. కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. మీకు 10th క్లాస్లో చెప్పేటప్పుడు మోడ్ మీడియం చెప్తారు కదా, ఆ చెప్పిన మెథడ్ ఆధారంగా ఎప్పుడు కూడా సమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే ఫస్ట్ ఏ నెంబర్ అయినా సరే సమ్ చేయాలి అంటే ఏం చేస్తుందంటే 0 అనే నెంబర్ని ఫస్ట్ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దాంతో సమ్ చేయాలన్నమాట. అప్పుడు వచ్చిన అవుట్పుట్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ని ఏం చేయాలి, తర్వాత మనం వేరియబుల్తో సమ్ చేయాలి. అప్పుడు నాకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని మనం ఏం చేయాలి, తర్వాత వచ్చిన వాల్యూ అంటే అప్పుడు నాకు అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ అనేది ఏమైందంటే వీటన్నిటిని సమ్ చేస్తే వచ్చిన అవుట్పుట్కి సమానం అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, 1ని 2ని 3ని కలిపాను. ఎంత వచ్చింది నాకు, ఎంత వస్తుంది, 5. 6. 6. 1 2 3 6 వచ్చింది. అలా నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో కూడా ఏమైంది, 0తో ఫస్ట్ నెంబర్ చేశాను. తర్వాత వచ్చిన ఆన్సర్తో నేను ఏం చేశాను, సెకండ్ నెంబర్ని చేశాను. తర్వాత వచ్చిన దాంతో నేను ఏం చేశాను, తర్వాత వచ్చిన ఆన్సర్తో థర్డ్ నెంబర్ చేశాను. అప్పుడు నాకు ఫైనల్గా ఎంత వచ్చింది, 6 వచ్చింది కదా. అంటే కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా చేస్తుంది. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని సమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో వాల్యూ అనేది ఎంత తీసుకోవాలంటే ఇనిషియల్గా ఎంత తీసుకోవాలని అవసరంతా ఎంత తీసుకోవాలి, 0గా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేయగలం అంటే ప్రోగ్రాంలో సమ్ అనేది చేయగలం, లేకపోతే మనం చేయలేమన్నమాట. అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇనీషియల్గా ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకున్నాం, 5 తీసుకున్నాం. ఏమని తీసుకున్నాము, సమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 0 అని తీసుకున్నాను. ఓకేనా. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను సమ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, సమ్ చేయాలంటే సింటాక్స్ ఏం వాడాను, సమ్ చేస్తున్నాను. ఈక్వల్ టు Sum plus సమ్ ప్లస్ 0 ప్లస్ I. 0 ప్లస్ నేనేం చేశాను ఇక్కడ వాల్యూని, ఓకే 1 అని తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, 2, తర్వాత 3. అంటే 1 అనే నెంబర్ని అంత ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి వేరియబుల్ నేను తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం, ఐ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ వాల్యూ రిపీట్ అయ్యేటప్పుడు సమ్ అని మనం బయట తీసుకున్నాం కదా వేరియబుల్, ఆ వేరియబుల్లోకి వెళ్ళి ఏమైందంటే మనం ఫస్ట్ లూప్లో చేసిన వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ అనేది 0 పోయి ఏమైందంటే దాంట్లో అప్డేట్ అయిపోయింది అనమాట. మనం ఇంతకు ముందు మనం వైల్ లూప్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, కౌంటర్ అప్డేషన్ అనేది చెప్పాను కదా. ఏం జరిగింది, ఇనీషియల్గా సమ్ అంటే 0 ఉంది, ఆ 0ని ఐ అనే వేరియబుల్లో ఎంతైతే ఉందో ఆ వాల్యూతో యాడ్ చేశాను.
అప్పుడు నాకు ఎంత అయింది 0 + 1 అంటే ఎంత 1. 1 అనేది ఏమైంది సమ్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయింది. ఇప్పుడు సమ్ అనే వేరియబుల్లో ఎంత ఉంది 1 ఉంది, అది ప్రింట్ అయిపోయింది. తర్వాత రెండో లూప్కి ఫస్ట్ది అయిపోయిందని చెప్పాను. తర్వాత మళ్ళీ ఏం చెప్పాను 1 వాల్యూ అయిపోయినాక ఐ అనే వేరియబుల్ ఈసారి ఎంత స్టోరేజ్ అవుతుంది 2. ఆ 2 స్టోరేజ్ అయ్యేటప్పుడు కండిషన్ ఏంది సమ్ అంటే ఎంత 1 ప్లస్ ఇప్పుడు ఎంత తీసుకున్నావు 2. 1 + 2 కలిపితే ఎంత 3. అంటే సమ్ అనే వేరియబుల్ ఏమవుతుంది 3 అనే వేరియబుల్ స్టోరేజ్ అవుతుంది, ఆ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఇలా ప్రతి వాల్యూని కూడా ఏం చేస్తుందంటే సమ్ అనే వేరియబుల్లో ఒక లూప్లో ఒక్కొక్క వాల్యూకి ఏం చేస్తుందంటే లూప్ రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అయిన ప్రతి వాల్యూని కూడా ఏం చేస్తుందంటే అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్లో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్లోకి వెళ్ళి ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా నేను ఏం చేశాను అంటే ఏదైనా ఒక వాల్యూని సమ్ అనేది చేయాలి అంటే పైథాన్లో ఫర్ అనే లూప్తో రాయాలనుకో ఎలా రాస్తారు మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్పండి ఈ టికెట్స్. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సమ్ చేయడం అయిపోయింది. తర్వాత నేనేం చేయాలి సమ్తో అయిపోయింది. నేను చేయాలనుకున్న క్వశ్చన్ ఏంటి యావరేజ్ చేయడం. యావరేజ్ చేయాలంటే ఏంటి కండిషను సమ్ ఆఫ్ ద నంబర్స్ బై టోటల్ నంబర్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో టోటల్ నెంబర్స్ ఎన్నో చూడాలి. టోటల్ నెంబర్స్ ఎన్నో చూడాలంటే అప్పుడు మనం ఏం చేయాలి టోటల్ నెంబర్స్ ఎన్నో చూడాలంటే అప్పుడు నేనేం చేయాలి టోటల్ నెంబర్స్ ఎన్నో చెప్పాలంటే అప్పుడు ఏంది ఎన్ని ఉన్నాయి చూద్దామా. ఎంత 1 2 3. నేను తీసుకున్న నెంబర్ ఎంత 3 కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నాకు అక్కడ చెప్పాలి. అలా తెలియదు అనుకో ఇంకొక స్టెప్ కూడా చేయొచ్చు అనమాట. నేను ఫస్ట్ తీసుకున్న నెంబర్ నాకు ఎంతో తెలియదు అనుకొని ఐ అనే వేరియబుల్లో ఎంత స్టోరేజ్ అయిందో నాకు తెలియదు కాబట్టి 0 అని తీసుకున్నాను. 0 + ఐ అనే వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ అయిందో ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఎంత స్టోరేజ్ అయింది ఫస్ట్ బై ఎన్ ఇస్తే సరిపోద్ది కదా సార్. గుడ్. అంటే మనం కౌంట్ అనేది కూడా కౌంట్ చేయాలి అని మీరు అనుకున్నారనుకో అప్పుడు ఇంకొక స్టెప్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే డైరెక్ట్గా ఇప్పుడు నాకు సమ్ అంటే తెలుసు, కౌంట్ అంటే ఎంతో తెలుసు కాబట్టి కౌంట్ అంటే ఎంత నేను తీసుకున్న నెంబర్ ఎంత అయితే ఇద్దో అదే కౌంట్ అయిపోయింది అనమాట. అది నాకు తెలియదు సార్, నాకు కౌంట్ అనేది తెలుసుకోవాలి అనుకున్నారు. కౌంట్ అనేది తెలుసుకోవాలనుకో దానికి కోడ్ ఎలా రాస్తారనేది చూద్దాం. కౌంట్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఐ అనే వేరియబుల్లో ఎన్ని వాల్యూ స్టోరేజ్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏమని కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను ఇనిషియల్గా 0 తీసుకున్నాను ఫస్ట్. తర్వాత నేను ఏం చేశాను ఇక్కడికి వచ్చాను కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను అంటే 0 ఈ లూప్ అనేది అసలు రన్ అవ్వలేదు కాబట్టి 0 అని తీసుకున్నాను. తర్వాత ఏమైంది ఈ లూప్లో సెకండ్ లైన్ ఏం జరిగిందో చూడు. మనం తీసుకున్న రేంజ్లో నుండి ఐ అనే వేరియబుల్లో ఒక నెంబర్ స్టోరేజ్ అవుతుంది. ఆ నెంబర్ స్టోరేజ్ అవ్వగానే వెంటనే ఏం జరిగింది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఇంకా నాకేం కోడ్ లేదు కదా అంటే ఐ అనే వేరియబుల్లో ఒక వాల్యూతో నాకు ఏమైందంటే లూప్ కంటిన్యూ అయిందని చెప్పాను. ఆ చివరిలో నేనేం చెప్పాను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అనుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే లూప్ అనేది ఎన్నిసార్లు తిరిగింది అనేది కౌంట్ చేసుకున్నాను. ఎన్నిసార్లు కౌంట్ అయింది 0 ప్లస్ ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఒకసారి అయిపోయింది ఐ అనే వేరియబుల్ అని చెప్పాను. తర్వాత ఇప్పుడు కోడ్ అయిపోయింది కదా మళ్ళీ ఏం చేసిద్ది కంప్యూటర్ ఏం చేసిద్ది మళ్ళీ వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళేసేసి వాల్యూ 1 అని పెట్టింది. తర్వాత ఏం జరిగింది ఐ అనే వేరియబుల్లో వేరే వాల్యూ స్టోరేజ్ ఉంది అనుకో ఆ వాల్యూతో కోడ్ అంతా అయిపోయింది అనుకో లూపు. ఆ తర్వాత ఏం జరిగిందంటే చివరి స్టెప్లో కౌంట్ అనే వేరియబుల్లో ఏం జరిగిందంటే ఈ స్టెప్ కూడా అయిపోయింది అని చెప్పింది. ఆ స్టెప్ జరిగినప్పుడు ఏం జరిగింది కౌంట్ ఈక్వల్ టు అంటే 2 అనే నెంబర్ స్టోరేజ్ అయింది. అలా మనం ఎంతవరకు మనం ఎన్నిసార్లు అయితే ఐ అనే వేరియబుల్లో వాల్యూ తీసుకొని ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుందో అన్నిసార్లు ఏం జరిగిందంటే కౌంట్ అనే వేరియబుల్లో ఏం జరిగిందంటే వాల్యూ అనేది స్టోరేజ్ అవుతూ ఉంటుంది. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే కౌంట్ అని పెట్టాను. కౌంట్ అని పెట్టగానే నాకు 1 2 3 అంటే ప్రతిసారి ఏమైంది ఒక వాల్యూ స్టోరేజ్ అయింది, తర్వాత 2 వాల్యూస్, తర్వాత 3 వాల్యూస్. టోటల్గా ఎన్ని వాల్యూస్ కౌంట్ అయినాయి నాకు మనం తీసుకున్న నెంబర్ 3 కనుక అయితే ఎన్ని వాల్యూస్ అనేవి కౌంట్ అయినాయి అంటే ఎన్ని నెంబర్స్ తీసుకున్నాం అంటే 1 2 3 అనే నెంబర్స్ని మనం ఏం చేసామంటే తీసుకున్నాము అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను యావరేజ్ అనేది చేస్తున్నాను. యావరేజ్ అనేది చేయాలనుకుంటున్నాను. యావరేజ్ చేయాలనుకున్నప్పుడు దానికి సింటాక్స్ ఏంది యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏంది యావరేజ్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంది యావరేజ్ చేయాలంటే దానికి మీనింగ్ ఏంది యావరేజ్ చేయాలంటే సమ్ బై
డివైడెడ్ బై చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి ఫార్వర్డ్ తర్వాత నాకు ఏం చేయాలి కౌంట్ కౌంట్ అని చెప్పాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏవిజి యావరేజ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఎంత అయింది 2.2 అని వచ్చింది. అంటే ఇప్పుడు నేను కండిషన్ తీసుకున్నాను. ఫస్ట్ నెంబర్ ఎంత 6, సమ్ చేస్తే ఎంత వచ్చింది 6 డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ ఎంత 3. 6ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 2.4. అంటే మనం ఎప్పుడైనా సరే డివిజన్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ అనేది దేంట్లో ఉంటుంది, ఫ్లోటింగ్ నెంబర్లో ఉంటుంది. అందుకని నాకు ఎంత వచ్చిందంటే 2.4 అనేది రావడం జరిగింది. కావాలంటే ఇక్కడికి వెళ్ళి నేను ఇంకొక వాల్యూ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను 5 అని తీసుకున్నాను. 5 అని తీసుకుని నేను ఏం చేశానంటే ఇదే కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందో చూశాను. ఏమైంది 3.4 రావడం జరిగింది. అంటే ఏదైనా ఒక నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్ని మనం ఏం చేస్తారంటే ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయి 1 to ఆ నెంబర్స్ అన్నిటిని తీసేసుకొని వాటన్నిటిని యావరేజ్ చేసేసి దాన్ని ప్రింట్ చేయాలంటే మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం చేస్తారంటే దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? యా టెల్ మీ. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ బై ఎన్ అని పెట్టేసి డైరెక్ట్ ప్రింట్ యావరేజ్ రాస్తాయి కొద్దిగా. సమ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ తర్వాత కౌంట్ అని రాసే పని లేకుండా సమ్ ప్లస్ ఐ బై ఎన్ అని పెట్టేస్తే ఇలా తీసుకున్నా కానీ ఏమైందంటే అవుట్పుట్ అనేది యావరేజ్ అనేది వస్తుంది అన్నమాట. యావరేజ్ ఈక్వల్ డైరెక్ట్ ప్రింట్ యావరేజ్ అని చేసేస్తే రిజల్ట్ వచ్చేది. ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు సమ్ అనేది 0 అని తీసుకోవాలన్నమాట. వేరియబుల్లో సమ్ అనేది ఇనిషియల్ గా 0 అని తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ కోడ్ రాస్తే ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. అలా చేయకపోతే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఓకేనా? అంటే మనం ఒక సమ్ని సాల్వ్ చేయాలంటే బోల్డ్ అండ్ అప్రోచెస్లో చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం కదా. అంటే మీ అందరికి సింపుల్గా ఉండాలని ఈ అప్రోచ్ గురించి నేను డీల్ చేశాను అనమాట. ఇలా రాసినా కానీ కోడ్ ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఏమ్మా సతీష్? నో సార్, నో డౌట్. వసంత, డూ యూ హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అంటే మనం సాల్వ్ చేసే కొద్దికి మనకి ఏమవుతుంది అంటే ఇంకొంచెం షార్ట్ కట్స్ అనేవి మనకు తెలుస్తా మనకి ఏమవుతాయి అంటే అవుట్పుట్స్ అనేవి ఓవర్కమ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే లెందీగా స్టెప్స్ అనేవి చేస్తున్నాం అనమాట. ఆ లెందీనెస్ అనేది తగ్గించాలంటే మనం ఏం చేస్తారంటే స్లోగా మీరు ఏం చేస్తారంటే 1 by 1 వాటిని డీల్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే ఈ బుక్ మార్క్ తీసేసి నేను ఏం చేశాను సబ్మిట్ చేసేసాను. అంటే మన కోడ్ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయినాయో లేదో చూసుకుని నాకు ఏమైందంటే టెస్ట్ కేసెస్ అన్ని కూడా నాకు వచ్చేసింది. దీంతో ఈ టికెట్ కూడా ఇలా చేస్తారని నాకు అర్థమైంది. ఓకే. అలా ఇప్పుడు మీరే చెప్పాలన్నమాట. ఇది చికెన్ చెప్పండి. నెంబర్స్ ఫ్రమ్ 1 to n. మనం ఇన్పుట్ ఎంతవరకు ఏదైతే నెంబర్ తీసుకుంటామో 1 నుంచి ఆ నెంబర్ వరకు అన్ని డిజిట్స్ ని ఎడిషన్ చేయాలి సార్. దానికి మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఇన్పుట్ అనేది సింగిల్ లైన్ లో తీసుకోవాలి. కోడ్ చెప్పగలవా? n is equals to int of input. ముందు ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ I in range of 1, n అనేది ఇంక్లూడ్ అవ్వాలా సార్? దీంట్లో మనకి మెన్షన్ చేయలేదు. అదేం చెప్పాడు? టికెట్ మీనింగ్ ఏంది? న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n వరకు అడిషన్ చేయాలి. సో n+1. ఓకే. కాలన్ అడిషన్ కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇనిషియల్గా మనం ఏం చేస్తామంటే ఏం చేయాలి, ఏదైనా ఎడిషన్ చేయాలి అంటే కంప్యూటర్ ఏం చేసింది, క్యుములేటివ్ సిరీస్ని ఫాలో అయింది. అంటే ఏదైనా ఒక వాల్యూని సమ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే 0 ప్లస్ తర్వాత ఏం చేయాలి, I అనే వేరియబుల్ ఎంతైతే వాల్యూ స్టోర్ చేసిద్దో అక్కడ
నుండి మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే సమ్ చేయాలన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే సమ్ అనే వేరియబుల్ని, సమ్ అంటే అంత 0 ప్లస్ తర్వాత ఏం చేశాను, ఐ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే వాల్యూ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఓకే డన్ ప్రింట్ ఆఫ్ సమ్ అని ఇచ్చాను. సమ్ అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఇప్పుడు నేను ఇన్పుట్లో ఎంత తీసుకున్నాను, 3 అని తీసుకున్నాను. 3 అని తీసుకుంటే నాకు ఎంత రావాలి 1 + 2 + 3 అంటే 6 రావాలి. నాకు అవుట్పుట్ ఏ ఫార్మాట్లో ప్రింట్ చేయమన్నాడు, నాకు నువ్వు ఎంతైతే ఇన్పుట్ తీసుకుంటావో దానికి తగ్గట్లు నాకు 3 అవుట్పుట్లు వద్దు, ఒకే ఒక అవుట్పుట్ రావాలి అన్నాడు. నేను నంబర్ ఎంతైతే తీసుకున్నానో ఆ నంబర్ వరకు 1 నుండి ఆ నంబర్ వరకు ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా సమ్ చేసి డైరెక్ట్ అలా రాలేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకే ఒక అవుట్పుట్ కనుక నువ్వు చూడాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇండెంటేషన్ చూడు, ఆ ఇండెంటేషన్ దాన్ని కూడా ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ప్లే అరౌండ్ చేసేవాళ్ళకి అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏమైంది, నేను రాసిన వాల్యూ అనేది ఏమైందంటే ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది ఒక్కటే వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చి కనుక ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకేం జరిగిందనే దాని యొక్క అవుట్పుట్ చెప్తాను అనమాట. ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ లూప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైతే జరిగిందో ఆ లూప్లో ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది, ఫైనల్గా ప్రింట్ అనేది చేసేటప్పుడు ఏదైతే అవుట్పుట్ జరిగిందో ఆ అవుట్పుట్ అనేది ఏమైందంటే ఫస్ట్ లైన్లో ప్రింట్ అయిపోయింది. లూప్ అయిపోయింది కదా, తర్వాత లూప్ ఏం చేసింది, రెండో వాల్యూతో లూప్ తిరిగింది. ఆ రెండో వాల్యూతో ఏం జరిగిందంటే లూప్ అంతా రన్ అయిన తర్వాత అవుట్పుట్ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, మూడో వాల్యూ. అలా మనం ఎన్నైతే లూప్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో ఆ రిపీట్ అయిన ప్రతిసారి అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ అంతా ప్రింట్ అవుతూ ఉంటుంది. అలా ప్రింట్ కాకుండా నాకు ఒకే ఒక ఫైనల్ రిజల్ట్ కనుక చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇండెంటేషన్ అనేది తీసేసేసామనుకో, అప్పుడు నాకేమైంది అంటే ఫైనల్గా ఒకే ఒక రిజల్ట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడి హ్యావ్. తర్వాత నేను ఏం చేస్తాను, సబ్మిట్ చేస్తాను. అందరికి అర్థమైనట్టేనా? దీంతో నాకేమైందంటే టెస్ట్ కేసెస్ అన్నీ కూడా పాస్ అయిపోయాయి. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక టికెట్ సాల్వ్ చేయాలంటే ఇలా మాత్రం ఏం చేయగలం, డీల్ చేయగలం అన్నమాట. సో ఇలా మీరు ఎవరైతే ఉన్నారో ప్రతి టికెట్ చేసేటప్పుడు దాంట్లో మీనింగ్ ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా ఇనిషియల్గా మీరు అర్థం చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ వచ్చినా కానీ మీరు ఏం చేయగలంటే ప్రతి టికెట్ని కూడా సాల్వ్ చేయగలం అనమాట. అలా మాత్రమే మనం ఏం చేయగలమంటే ఈ పైథాన్ అనే దాంట్లో జాబ్ అనేది కొట్టగలం అనమాట. లేకపోతే మనకి ఏమైందంటే నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా వేస్ట్ ఆఫ్ ద టైం అనేది అయిపోతాయి అన్నమాట. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. టుమారో సెషన్ ఏం చేద్దామంటే డిక్షనరీస్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసుకొని దాన్ని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ అనేది చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.